అందరికీ నమస్కారం. బొజ్జ ఐశ్వర్య అంట ప్రశ్న రావని అరెస్ట్ చేస్తే బయటకొచ్చి మాట్లాడుతున్నది విలేకరులతోని. ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా? ప్రశ్న రావని చేసిన తప్పేంది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చాతగాని దద్దమ్మ, నీకు దమ్ము ధైర్యం ఉంటే సబ్జెక్టు మీద మాట్లాడు. ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా? రావణ్ గొంతు నొక్కేస్తారా అని వాగుతున్నది. సబ్జెక్టు మీద మాట్లాడమని అంటున్నది కదా, ఆమె మాట మీదకే వద్దాం మనం. సబ్జెక్ట్ అన్నప్పుడు మళ్ళీ ప్రశ్న రావని కూడా సబ్జెక్టు మాట్లాడకుండా ప్రజావేదికల మీదకి ఎక్కి దళిత క్రైస్తవ మహాసభ అని పెట్టుకొని అక్కడ పవన్ కళ్యాణ్ని దూషించడంలా, చంద్రబాబు నాయుడు గారిని దూషించడంలా, లోకేష్ గారిని దూషించడంలా అర్థం ఏముంది? పరమార్థం ఏముంది? దళిత క్రైస్తవ మహాసభను వాళ్ళను ఉద్ధరించనీకని పెట్టుకున్నప్పుడు వాళ్ళ సమస్యల గురించి చర్చలు జరపాలా. వాళ్ళ సమస్యలను పోగొట్టడానికి వీళ్ళ దగ్గర ఏమన్నా ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటే దాని గురించి మాట్లాడాలా. వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ ఎట్లా చేయాలి దాని గురించి మాట్లాడాలి. అది వదిలేసి పవన్ కళ్యాణ్ నోట్లో ఏం పెట్టుకున్నాడు అన్నట్టుగా మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారు, మీరు నోటికి ప్లాస్టర్ వేసుకున్నారా? మీకు పచ్చ కామెర్లు కళ్ళల్లో వచ్చినాయా అని అంటాడు. సబ్జెక్టు మీద మాట్లాడాల్సినోడు మరి సబ్జెక్టు గురించి మాట్లాడకుండా వ్యక్తిగత దూషణకు దిగితే వాని మీద కేసులు పెట్టి లోపలేయకుండా వానికి ఒక ప్రజావేదిక ఏర్పాటు చేసి వాడిని అక్కడ సన్మానం చేస్తారా? బొజ్జ లక్ష్మి, బొజ్జ ఐశ్వర్య, దమ్ము ధైర్యం ఉంటే చూపెట్టమన్నావు కదా. మళ్ళీ దమ్ము ధైర్యం అంటే ఫిజికల్ ఇంటెలిజెన్సీ కాదు, చెత్తనా కురుకుల్లారా. దమ్ము ధైర్యం అంటే సబ్జెక్టు మీద అని అన్నావు కదా. మళ్ళీ నీకు దమ్ము ధైర్యం చూపెట్టడానికి మీ ఇంటికి వీరమహిళలు వస్తే వాళ్ళకి నీ దమ్ము ధైర్యం చూపెట్టకుండా ఎందుకమ్మా బాత్రూంలో పోయి దాచుకున్నావు? పవన్ కళ్యాణ్ అన్నావు కదా, నా వెంట్రుక కూడా నువ్వు పీకలేవని. పవన్ కళ్యాణ్ వారికి ఎందుకమ్మా నీ వెంట్రుక పీకనికి? జన సైనికులు కూడా అవసరం లేదమ్మా. జనసేనలో ఉన్న వీరమహిళలే చాలు. 4-5 వీరమహిళలు ఇంటికి వస్తేనే నువ్వు వాళ్ళని ఏమీ పీకలేకపోయినావు. మళ్ళనేమో నా వెంట్రుక పీకలేరు మీరు, నన్ను ఏం చేయలేరని. ఒక పొలిటికల్ పార్టీ వేసిన చిల్లర తీసుకొని నువ్వు చెత్తవాగుడు వాగుతున్నప్పుడు వాళ్ళు జెన్యూన్గా జనసేన కోసం పనిచేసేటోళ్ళు, వాళ్ళకి ఎంత ఆవేశం ఉంటుంది వాళ్ళ నాయకుడిని నువ్వు నోటికి వచ్చినట్టు తిడితే. ప్రజాస్వామ్యంలో విమర్శించడం అందరి హక్కు, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అందరికీ ఇచ్చింది, కానీ ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూజ్ అనేది ఎవరికీ ఇవ్వలేదు. రాజ్యాంగపరంగా ఎవరిని తిట్టే హక్కు లేదు, ఒకరిని వ్యక్తిగతంగా దూషించే హక్కు లేదు. సబ్జెక్టు మీద మాట్లాడాలా, పాలసీస్ మీద మాట్లాడాలా. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే దాన్ని వ్యతిరేకించే హక్కు నీకుంది, నాకుంది, ప్రతి ఒక్కరికి ఉంది. దానికి ప్రశ్నించే హక్కు రావణ్కి కూడా ఉంది. రావణ్ వీడియోలలో ఎక్కడ వాళ్ళ దళిత క్రైస్తవుల గురించి కానీ మామూలు సామాన్య ప్రజానికాన్ని గురించి కానీ పనికొచ్చే వీడియోలు వాడు ఒక్కటి కూడా చేయలేదు. చేసిన 10 వీడియోలలో 9 వీడియోలు అన్నీ ఇట్లనే ఉన్నాయి. మరి ప్రశ్నించే గొంతు ఎక్కడుందమ్మా? నోటుకొచ్చినట్టు వాగితే ఎవ్వరు ఊరుకోరు. సబ్జెక్టు మీద మాట్లాడు, అందరు సహకరిస్తారు. సరేనా? ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మళ్ళీ కలుద్దామండి.